రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ డిమాండ్ చేశారు. ఆయన ఇందిరాభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న సుష్మా స్వరాజ్ రాష్ట్ర విభజనకు సపోర్ట్ చేశారని, ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అనే అంశం ఈ విభజన చట్టంలో ఉందని, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ రంగనాథరాజు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం చేశారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం పరిస్థితి ఎలా ఉంది, జగనన్న కాలనీల అభివృద్ధి ఎలా జరుగుతుందన్న విషయాలపై ఆయన అధికారులు కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా, జాతులకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకునే పార్టీని నిందించడం వల్ల నష్టపోయేది బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీ గెలుపుకోవడంలో సహజం. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరుని మనం పరిశీలిస్తే 19 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలకు తీసుకొచ్చాడు. 14 ఎన్నికలకు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి? ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా 5 సంవత్సరాలు ఇచ్చాడు. 10 సంవత్సరాలు మేము ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు చేస్తుంది. 10 సంవత్సరాల అవసరం తప్పకుండా ఇవ్వాలని చెప్పినటువంటి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తే తప్ప రాష్ట్ర విభజన జరగలేదనే విషయాన్ని అందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు, వాళ్ళ అరుణ్ జైట్లీ గారు, అనేక మంది ఎంపీలందరూ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అమలు చేయాలని చెప్పి క్లియర్గా మన్మోహన్ సింగ్, ఆనాటి ప్రధాని కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా చెప్పినా దాన్ని పొంగులో దొక్కింది 8 సంవత్సరాలుగా ఎవరు అని చెప్పి దాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆరోగ్యం తెలుగుదేశం పార్టీ చేసింది. జగన్మోహన్ రెడ్డి 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీ. ఈరోజు మీరు ఎందుకు చేయలేకున్నారు? మీరు తప్పు చేసింటే మీరు సరిదిద్దొచ్చు కదా అని చెప్తున్నారు. ఇటువంటి అంశాలందువలన రాష్ట్రం ఎంత కోల్పోయిందో మీరు తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పొరపాటు చేశారు. వాళ్ళ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు వీళ్ళ ఎంపీలు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా ప్యాకేజీ ఉందన్నారు. హోదాతో ఏమొస్తుందన్నారు. ఎవరన్నా మాట్లాడితే జైల్లో పెట్టిస్తామన్నారు. విద్యార్థులు బయటకు వస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పిన బాబు గారు కూడా ఈరోజు ప్రత్యేక హోదా అంశాన్ని ఏమైనా మంచిదే. దీన్ని మొదటి నుంచి కూడా అడుగుతుందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగినా, రాష్ట్రంలో అడిగినా, ఇతర మన రాష్ట్రంలో అడిగినా కాంగ్రెస్ పార్టీ దీని మీద స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని పార్టీలు నిన్న లేచాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గాంధీ కుటుంబాన్ని, ఒక అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కుటుంబం గురించి ప్రశ్నించే స్థాయికి రాజకీయాలు దిగజారి అంటే నరేంద్ర మోడీ గారు వెంటనే అతన్ని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉండింది, సమర్థిస్తుంది. ఇది చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. దేశ ప్రజలు క్షమించరు. గాంధీ కుటుంబాన్ని ఎవరన్నా ఈ వేలెత్తి చూపిస్తే ఈ దేశ ప్రజలు క్షమించరు. తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా జీఎస్టీ విఫలమైంది, నోట్ల రద్దు విఫలమైంది. రాష్ట్రాల్లో ఎన్నికలుంటే ఆ రాష్ట్రాలకి నిధులు ఎక్కువ ఇస్తాడు. ఆయన రాష్ట్రాల ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో వేల కోట్లలో నిధులు మళ్లించి ఆ రాష్ట్రాల ప్రజలను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసేది ఏ పార్టీ పనితీరుని మనం పరిశీలిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక పరిపాలన ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్సీపీ పరిపాలన కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో జరిగేటటువంటి
విషయాలను కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యతగా ఈ జిల్లాలో జరిగేటటువంటి అంశాలు, కేంద్రంలో జరిగేటటువంటి విషయాలను కూడా చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం పెట్టడం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎవరన్నా ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే విపరీతంగా స్పందిస్తున్నారు. అంటే తప్పులు చేసినప్పుడు ఒక వ్యక్తి భుజాలను తగులుకున్నట్టు నరేంద్ర మోడీ గారు మొన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సర్జికల్ స్ట్రైక్ మీరు ఎలక్షన్లప్పుడు ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తున్నారు అన్నప్పుడు ఆయన స్పందించిన విధానాన్ని మనం గమనిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మాట్లాడారా, గుజరాత్ ముఖ్యమంత్రిగా మాట్లాడారా అనేది ఆశ్చర్యకరం. ప్రత్యేక హోదా అంశాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాలు విడగొట్టింది. కాంగ్రెస్ పార్టీ వల్లే విధానంలో సక్రమంగా అమలు పరచలేదని చెప్పి నిందలేయడం జరిగింది. మీరందరూ కూడా గమనించారు. ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా గమనించారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఎక్కడంటే, ఒక ప్రధానమంత్రి స్థాయి ఉండేటటువంటి వ్యక్తి మాట్లాడిన తీరు ఏకంగా ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో తెలంగాణ మేమిచ్చామంటారు, ఏడుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మేమిచ్చాము, కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేసింది. ఈ చేతుల్లో ఉంది, మేము పొరపాటు చేసాము, మీరు సరిదిద్దండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇన్ని రకాలుగా మనం ఈరోజు ముందుకు పోయే అంశాన్ని మీకు వివరించి చెప్పడం జరిగింది. రాయితీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. మీరు పెట్టినటువంటి విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నీ కూడా ఒక్కటి కూడా లేదే, నిధులు ఇవ్వడం లేదే. రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదే. 22 మంది ఎంపీలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా వాళ్ళకి ఎంత మెజారిటీ ఉన్నా మనం అడగాల్సిందా, మన ప్రయత్నం చేయాల్సింది చేయాలి. అన్ని పార్టీలు కలిసి వస్తాం మీరు ప్రత్యేక హోదా కోసం అయితే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధినాయకత్వం కూడా ఆ రోజు పిలిపివ్వడం జరిగింది. రాహుల్ గాంధీ అనేక సభల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన సభలకు పోయినప్పుడు ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఈ దేశ ప్రజల యొక్క మనోభావం దెబ్బతినకుండా ముందుకు తీసుకునే పార్టీ. ఈరోజు ఇంకొక అంశాన్ని, మతతత్వ పార్టీ అనే దానికి నిదర్శనం బీజేపీ పార్టీని మనం గమనిస్తే, ఈరోజు విద్యార్థుల్లో మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. దుర్గాలు తీసేయాలంట, కండవలు వేసుకుని హిందూజాన్ని, ఈ విధమైనటువంటి పరిస్థితులు దేశంలో వస్తే ఎంత ఘర్షణకి, హింసకి దారితీస్తూ ఆలోచిస్తున్నదా ఈ ప్రధానమంత్రి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ సాంప్రదాయం ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉంటే ముస్లింలు వేరుగా వాళ్ళ సాంప్రదాయాలను మేము ఈనాడు కూడా ఎంత ఇబ్బంది పెట్టాడో మీ అందరికీ వచ్చింది. పేదవాళ్ళని పట్టించుకోడు, ప్రైవేటీకరణ పేరుతో రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తానంటాడు, విమానాలను ప్రైవేటీకరణ చేస్తా అంటాడు. ఆల్రెడీ ఇండియన్ చేశారు. ఎక్కడ కోర్టు, ప్రైవేట్ కోర్టులు ఉంటే ఆదాయానికి, అంబానీకి కట్టబెడతాడు, ఎయిర్పోర్ట్లు కనిపెట్టాలన్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. మన కృష్ణాపట్నం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 19% ఉండింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకే వస్తుంది. చాలా సూచన. మన రాష్ట్ర ప్రభుత్వం కోటాని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణాపట్నం పోర్టులో ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఆనాటి మంత్రులు సాధించుకున్నటువంటి పోర్టు తలమానికంగా ఉండేటువంటి పోర్టు. ఈరోజు ఇంకొక అన్యాయం జరుగుతుంది మన రాష్ట్రంలో. మన కోవూరు పవర్ ప్రాజెక్టు మన జిల్లాకే ఐకాన్గా ఉంది. దాన్ని డెమాలిష్ చేయాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు మంత్రి
అప్పుడు మన జిల్లా కాంగ్రెస్ మంత్రి రామనారాయణ రెడ్డి మేమందరం కూడా కాంగ్రెస్ వాళ్ళు నాయకులు జిల్లా నాయకులు అందరూ పోయి రాజశేఖర రెడ్డి గారిని అడగడం ఇది మమ్మల్ని మీరు గమనించి చేసి ఎన్టీఎస్ అంటే మాకు ఈ కోవిడ్ ప్రాంతం రైల్లో వస్తున్నా హైవేలో పోతున్నా ఆ ఎన్టీఎస్ జపాన్ టెక్నాలజీతో కట్టిన ఆ దేశాల్లోనే నెంబర్ 1 మన టెక్నాలజీతో కట్టిన నిర్మించినటువంటి ఎన్టీఎస్ని మీరు పడగొట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అది వద్దని మేము పోతే దీనికన్నా మంచిది ఇస్తాను నేను ఇంకా హై పవర్ మెగావాట్లో ఉండేటటువంటి 2500 మెగావాట్లు ఉండేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మనకి కృష్ణాపట్నం పవర్ ప్రాజెక్ట్ రావడం ఆనాడు కాంగ్రెస్ ప్రతిదాన్ని యుద్ధం చేసి సంపాదిస్తున్నాం. మెడికల్ కాలేజ్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కట్టిన కాంగ్రెస్ హయాంలో కట్టింది. జిల్లా పరిషత్ ఆఫీస్ కట్టిన కాంగ్రెస్ హయాంలో కట్టింది. చెన్నం బ్యారేజ్ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ సాధించింది. ఈ రోజుకి రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉంటే పూర్తి చేయలేదు. ఈ 3 ఏళ్ళు ఈయన పూర్తి చేయలేదు. పోలవరాన్ని ఏం చేశారో తెలియదు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతుంది. ఇంకా ఉండదని చెప్పి ఇష్టానుసారంగా ఈ స్థాయి దిగదారి ప్రధానమంత్రి స్థాయి దిగదారి నువ్వు ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం చాలా తప్పు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారిని చెప్పడం. వీటన్ని తాత్కాలిక అధికారం వస్తుంటుంది పోతుంటుంది. ఈ దేశ ప్రజలకు మనం ఏం చేశాం? ప్రైవేటీకరణ పేరుతో ఈ దేశాన్ని అధోగతి పాలు చేయాలనుకున్నాడు. ఈ ప్రైవేటీకరణ పేరుతోనే మన కృష్ణాపట్నం పోర్టుని బలవంతంగా ఆదాని వాళ్ళకి అడ్డుపెట్టారు. బెదిరించి నవయుగ గ్రూపు విశ్వేశ్వరరావు గారిని బెదిరించి దాన్ని వాళ్ళు అమ్మి వాళ్ళకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వం. ఆదాని గుజరాత్ వాడు ఈరోజు ప్రపంచంలోనే ఆదాని 10వ వాడుగా ఉన్నాడంటే ఈ దేశంలో అంబానీ మొదటి వాడుగా ఉన్నాడు ప్రపంచం మన దేశంలో. ఇది దేశ భవిష్యత్తుకి రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడన్న క్వశ్చన్ మార్క్. రాజధాని ఎక్కడ మన రాజధాని ఎక్కడ? ఒక ప్లేస్ లేదు. ఈరోజు అమరావతి అంటే కొట్టన్నారు, అక్కడికి వైజాగ్ అన్నారు, కర్నూలు కోర్టు అక్కడ పెడతామన్నారు, 3 రాజధానులు అన్నారు. ఈరోజు కోర్టుకు పోయింది, కోర్టులో పడింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ఎక్కడి నుంచి పరిపాలిస్తామో తెలియదు. అభివృద్ధి లేదు, రోడ్లు వేసే పరిస్థితి లేదు, టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు రావడం లేదు. వీటినన్నింటి కూడా సరిదిద్దాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది. ప్రజలందరూ కూడా 150 సీట్లు ఇచ్చారు. మీకు పరిపాలించండి. దాని మంచి అంటాం. తప్పు జరిగినప్పుడు తప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ నైతం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేసిందో సాయంత్రం దాకా చెప్పాలని నిర్ణయించాం. 3 సిటీ తెచ్చింది మేము, మేనకోట్ తెచ్చింది మేము, కృష్ణాపట్నం సెంట్రల్ ఇండస్ట్రీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరేం తెచ్చారా? ఒక సెంట్రల్ తెచ్చారా? ఒక ఇండస్ట్రీ తెచ్చారా? తెలుగుదేశం పార్టీ కానీ ఏడు కానీ తెచ్చారని చెప్పి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో పొరపాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రత్యేక హోదా అంటారు. ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని మొన్న 2 రాష్ట్రాల విషయంలో ఒక సబ్జెక్టుగా పెట్టి తీసేస్తే నమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి. ఇచ్చిందా ఫైట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటాం. కేంద్రంలో ఇక్కడ అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ప్రత్యేక హోదా తేకపోతే రాష్ట్ర భవిష్యత్తు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనకి 8 మంది ఈరోజు ఇంకొక విషయం, జెన్కోలో కూడా అది ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అది జరిగితే 3,000 మంది ఉద్యోగం. ఘోష అనేది ఆ ముస్లిం సోదరి మన యొక్క వ్యక్తిగతం, ఆ ముస్లింల యొక్క సంస్కృతి. దాన్ని ప్రశ్నించేదానికి మనవెవరు? స్కూళ్ళ మీద ఆ రాష్ట్రంలో కర్ణాటకలో బీజేపీ ఉందని చెప్పి మీరు స్కూల్స్ మీద ఒత్తిడి తెచ్చి ఈ విధమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? అది అన్ని రాష్ట్రాలకి పాకినప్పుడు
అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఆందోళన జరిగితే ఎంత ప్రమాదం అనేది మీరు గుర్తిస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే మానుకోవాలి, ఈ విధానాన్ని మానుకోవాలి. హిందువులు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మైనార్టీ ఓట్లు తక్కువ ఉన్నాయి అనే వివక్షను చూపించకూడదు. మన భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఒక కాంగ్రెస్ పార్టీ నినాదం అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ నిన్ను కూడా దేశ ప్రజలకు చెప్పకపోతే, రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేకపోతే చాలా మన భావి తరాలు చాలా నష్టపోతుందని చెప్పి, భావి తరాల యువతకి చాలా నష్టం జరుగుతుంది. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ దేశానికి ఏ పార్టీ కావాలి, ఎవరు పరిపాలన కావాలి, ఈరోజు కూడా సోషలిజం సామాన్యమైన జీవితం గడుపుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తన తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, ఇందిరాగాంధీని పోగొట్టుకొని, రాజీవ్ గాంధీని పోగొట్టుకొని ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు ముందుకు వస్తుంటే వాళ్ళు తోలాడటం, ఎక్కడికన్నా మీటింగ్లు పోతే ప్రియాంక గాంధీ రెక్కలు పట్టుకొని లాగి ఇవ్వలేసేటటువంటి సాంప్రదాయం ఎక్కడన్నా చూసారా? గాంధీ కుటుంబానికి ఈ దేశంలోనే అవమానం జరుగుతుందనంటే ఈ దేశం కోసం కష్టపడిన కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం ఈరోజు మీరు కూర్చున్న కుర్చీలు, మీరు కూర్చున్న పార్లమెంట్లో ప్రశ్నించేటటువంటి కుర్చీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మీరు మాట్లాడే హక్కు కలిగించింది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజ్యాంగాన్ని పరిశీలిస్తారు, దాంట్లో పనిచేసేటువంటి దాని మీద ఆధారపడినటువంటి టెంపరీ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రైవేటీకరణ పేరుతో మొన్న కోర్టు ఇచ్చేసినందువల్ల మనం వాళ్ళ ఉద్యోగాలను కూడా గుజరాత్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నారు. ఇక్కడ ఆదాని గ్రూపులో మన జిల్లాలో అనేక మంది ఉద్యోగాలు ఇచ్చారు. కృష్ణాపట్నం కోర్టులో వాళ్ళందరినీ ఈరోజు 15,000 పోయి గుజరాత్లో పనిచేస్తారంటే వాళ్ళు పోయి ఎక్కడ బతకాలి అక్కడ ఉండేవాళ్ళు అందరూ వాళ్ళు ఈరోజు చాలా మందిని ట్రాన్స్ఫర్ చేశారు. వీటినన్నింటి ప్రజలు తెలియదు, ప్రజలు తెలుసుకోవాలి. ప్రైవేటీకరణ అంటే అది ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం దాంట్లో 19% ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెట్టిందంటే మన కంట్రోల్లో ఉండాలా, ప్రైవేట్ అయినా కూడా మన కంట్రోల్లో ఉండాలని చెప్పి చేసినటువంటి మీరు ఏం చేశారని మీరు అంటే ఎన్ని అభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారని చెప్పండి. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ జిల్లాలో ఉండే ఏంటి వివరంగా చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి, చర్చించండి. మొత్తం మీరే 10 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ మంత్రులు ఉంటారు. మీరు చెప్పండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి పరిపాలన గాడిలో పెట్టండి, నిధులు చేయండి, వృధా చేయబాకండి డబ్బు. ఈ విధమైన పరిస్థితులు ఎప్పుడు కూడా రాష్ట్రంలో మేము ఎదురు చూడలేదు. నా ఒక 40 సంవత్సరాల చరిత్రలో నేను చూడలేదు. మేము కూడా అధికారంలో ఉన్నాము. ఒక ఏది కావాలన్నా సాధించేవాడు. హై లెవెల్ కెనాల్ 1,00,000 ఎకరాలకి మేము సోమశల హై లెవెల్ కెనాల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే సాధించాం. ఈరోజు పనులు నష్టనాలు జరుగుతున్నాయి. అది ఉదయగిరి ప్రాంతం, ఆత్మకూరు మెట్ట ప్రాంతం అంతా కూడా సాగునీటికి నీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. వీటిలన్నింటినీ దృష్టి పెట్టకుండా మీరు పేద ప్రజలకి, రైతాంగానికి ఏం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. రండి, మీరు ఆలోచించండి. మేము విమర్శించేమనంటే మమ్మల్ని అడగండి. మీకు మేమేం చేసామో, మీరేం చేస్తున్నారో, ఏ విధంగా జరుగుతున్నారో కూడా వివరంగా చెప్తారు. మాకాడ అన్ని వివరాలు ఉంటాయి, పేపర్ కూడా వెళ్ళలేదు, మీరు నోట్తోనే చెప్పండి. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో ఎలక్షన్ల రాష్ట్రాల్లో ఒక రకంగా ఇబ్బందులు గురి చేస్తుంది. గాంధీ కుటుంబాన్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా హాని ఉందని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా మాకు అనుమానం వేస్తుంది. దీన్ని బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో కూడా మార్పు తెచ్చుకోవాలి, వాళ్ళ పోకళ్ళలో మార్పు తెచ్చుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. వీటన్నిటిని కూడా మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అవకతవకలను కూడా సరిదిద్దాలి. కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు, టెండర్లు పిలిచిన టెండర్ వేయడం లేదు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది చెప్పండి. కేవలం సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ కంప్లీట్
రైతాంగానికి ఉపయోగం వస్తుంది, గ్రౌండ్ వాటర్ వస్తాయి, బోర్లు పడతాయి, పండుతాయి, అందరికీ వీడి భూముల్లో ఉండే నీళ్లు పడినటువంటి ప్రాంతం అంతా వాటర్ వస్తుంది. కండలేరు మనం తెచ్చాం, సంవత్సరం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు కండలేరు వచ్చిన ద్వారా 60 TMs వాటర్ వల్ల ఈరోజు మెట్ట ప్రాంతమైన రాపూర్ ప్రాంతం అంతా బోర్లు వేసి నీళ్లు పడే పరిస్థితి వచ్చిందంటే గ్రౌండ్ వాటర్ ఉండబట్టి. సోమశిల ప్రాజెక్టు 78 TMs వాటర్ స్టోరేజ్ ఉండబట్టి ఆ పక్కంతా కూడా నెల్లూరు ప్రాంతం కూడా ఆత్మకూరు ప్రాంతం అంతా కూడా వాటర్ ఉంది. ఈ అన్నింటి కూడా ప్రణాళిక ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి, కానీ దూరం దృష్టితో చేయాలి. ఒక కార్యక్రమం చేసి ఖర్చు పెడితే ప్రణాళిక నెహ్రూ గారు ఏ విధంగా ఆనాడు ముఖ్యమంత్రి అవగానే పెట్టాడో ఆ విధంగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేశాడో దాన్ని మనం అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల మనసులో స్థిరస్థాయిగా తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డాడంటే కాంగ్రెస్ హయాం కేంద్రం ఇచ్చిన సపోర్ట్తో, కేంద్రం ఇచ్చిన నిధులతో ఆరోగ్యశ్రీ పెట్టినా, పేదవాడికి ఉచితంగా కరెంట్ ఇచ్చినా, పేదవాడికి 104 పెట్టినా, పేదవాడికి ఇల్లు ఇచ్చినా, అందరికీ ఇల్లు అంతకుముందు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన, ఇప్పుడు ప్రతి ఇల్లు లేని వాడు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వని చెప్పిన కేంద్రం నిధులు బట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నాడు తప్ప ఇంకొకటి చేయాలని చెప్పలేదు. చనిపోయే 3 రోజుల ముందు గాంధీ భవన్లో చెప్పినటువంటి అంశాన్ని రాష్ట్రపతి మేమేం అబద్ధం చెప్పడం లేదు. ఈరోజు కేంద్రంలో జరిగేటటువంటి ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కేంద్రం నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. 100 ఏళ్ళు ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, 100 ఏళ్ళు ఉంటారు. ఈయన ప్రభుత్వం ఉంటుంది. ఇది సింగిల్ మ్యాన్ ఆర్మీ అద్వానీ కూర్చోబెట్టేశాడు. నోరెత్తం బ్రహ్మాండంగా మాట్లాడు వాక్యాత్రం ఉంది. వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతి చేసుకునేసాడు మాట్లాడకుండా. ఇది వెరీ సీనియర్ మన జిల్లా ఆయన, గౌరవం మనకి. ఏ పార్టీలో ఉన్నా ఆయన సాధించేవాడు, కొన్ని మనకి జిల్లాకు తెచ్చేవాడు. ఆయన తీసుకుపోయి మాట్లాడకుండా తిరగనీయకుండా ప్రభుత్వం గురించి మాట్లాడడానికి లేదు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి మీరు చేసేటటువంటి పోకడేంటి? గుజరాత్ బ్రాండ్ రాజకీయం చేస్తున్నారా? గుజరాత్లో ఉండేటువంటి వ్యాపారస్తులను తత్వం చేయాలనుకున్నారా? చెప్పండి. ఇంకెవరన్నా గుజరాత్లో ఉండే కోటీశ్వరులు అవుతున్నారని చెప్పి బయట రాష్ట్రాల వాళ్ళని అవుతున్నారా? స్కూల్ పిల్లల్లో కూడా మతతత్వాన్ని ఇది దేశం అంతా పోతుంది. ఇది ప్యాకెట్ రోజు చాలా మూల్యం చెల్లించుకోవాలి. ఈ విధమైనటువంటి పరిస్థితులు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి మేము ఎన్ని కూడా ఈ ద్వారా మీడియాకు నేను చెప్పేది కూడా మీరు ఇవన్నీ తెలియజేయండి. మీరు కొంచెం ఎలాబరేటెడ్గా మీరు చెప్పినట్టు కూడా రాయమని చెప్పి మరి